అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చందనోత్సవం సందర్భంగా సింహాచల అప్పన్న క్షేత్రంలో ఏదైతే ఈ గోడ కూలి 7 మంది దుర్మరణం పాలైనటువంటి సంఘటన ఉందో దాన్ని రాజకీయం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగి దాన్ని కంప్లీట్గా పొలిటికలైజ్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేశారు. ఇక ఆయన గారు మాట్లాడుతూ ఏమంటారంటే గనక ఈ గోడని కట్టి 8 నెలలు మాత్రమే అవుతా ఉంది. ఈ 8 నెలల కాలంలోనే ఇది కూలిపోయి ఇన్ని మరణాలైతే సంభవించడం జరిగింది. దీనికి ప్రధానంగా దోషిని ఎవరిని చేయాలి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే చేయాలి, ఆయన మాత్రమే దీనికి బాధ్యత వహించాలి అని చెప్పేసి ఆయన స్టైల్ ఆఫ్ పొలిటికల్ టాకింగ్ అనేది మాట్లాడడం జరిగిందనమాట. ఇక వాస్తవానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి కాసేపు పక్కన పెడితే అందులో ఒక పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పాడు ఆయన. ఈ గోడ కట్టి 8 నెలలు మాత్రమే అవుతా ఉంది. సో ఇది బేస్మెంట్ లేకుండా కట్టారు, నాసిరకమైనటువంటి ఇటుకలతో కట్టారు, అంతేకాకుండా చాలా నాసిరకంగా కట్టారు అని చెప్పేసి ఆయన చాలా ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో మనందరికీ నచ్చేటటువంటి విషయం ఏంటంటే ఆయన చేసినటువంటి తప్పుల్ని ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే అది ఆయన చేసినట్టు కాకుండా ఎదుటి వాళ్ళు చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో ఇది కూడా అటువంటిదే. మీకు గతంలో ఎగ్జాంపుల్గా కావాలంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి పార్థివ దేహం పక్కన నిలబడి ఏ విధంగా అయితే ఆ హత్య జరిగినటువంటి విషయాలని మనకు కూలంకషంగా అంటే దర్యాప్తు సంస్థలకు కూడా దాదాపు 2-3 ఏళ్లు పట్టేటటువంటి కేసులో ఆయన జస్ట్ లైక్ దట్ అట్లా ఒక చిటికేసినట్టు ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారనేది మొత్తం క్లారిటీగా చెప్పేస్తాడనమాట. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా నిన్న ఈ సింహాచలంలో ఏదైతే గోడ కూలిందో ఆ గోడకు సంబంధించి చాలా క్లారిటీగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక వాస్తవానికి ఈ గోడ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టడానికి దానికి ప్రపోజల్స్ వచ్చింది అనేది మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ ఋషికొండ ప్యాలెస్ మనందరికీ తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వైభవంగా, ఎంతో పటిష్టంగా, ఎంతో ఆశతో కట్టించుకున్నటువంటి ప్యాలెస్ అనమాట, ప్రజల డబ్బులతో. అది కూడా ఆ ఋషికొండ ప్యాలెస్ ని కట్టడానికి ఎవరైతే ఈ సివిల్ ఇంజనీర్ ని ఏర్పాటు చేసుకున్నారో ఆ సివిల్ ఇంజనీర్ గారు కట్టినదే ఈ సింహాచలంలోని గోడ అన్నమాట. దానికి ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అంటే గనక 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రసాద్ అనేటటువంటి కేంద్ర పథకం ద్వారా ఈ సింహాచలంలో ఉన్నటువంటి ఈ రీటైనింగ్ వాల్ ని కట్టడానికి ప్రపోజల్ అయితే వచ్చింది. అంటే డిపిఆర్ తయారైంది 2021లో. 2023లో చందనోత్సవం జరిగినప్పుడు ఆలయానికి ఈవోగా ఎవరైతే పనిచేశారో ఆయన ఇప్పటికీ అక్కడ ఈవోగానే పనిచేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో, పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఈ ట్రస్టుల్లో కానీ లేదంటే ఆ మెయింటెనెన్స్ చేసినటువంటి ఈ ఈవోలు కానీ ఇట్లా చందనోత్సవాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఏవైనా జరిగినప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. అది మనందరికీ తెలుసు. కానీ నిన్న చందనోత్సవం జరిగినప్పుడు ఆ ఈవో గారు సెలవు మీద వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అవి కూడా ఎంక్వైరీలో భాగంగా బయటికి రావాల్సి ఉందన్నమాట. ఇది ఈ గోడ కూలి ఏదైతే మరణాలు సంభవించారో ఈ పాపం ఎవరిది అనేది తొందరలో కూడా బయటకు వస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ గోడ కట్టడానికి 2022 డిసెంబర్ 14న నిధులు మంజూరు చేశారు. 2023లో టెండర్లు పిలిచారు. ఈ 2023లో అనంతరావు అండ్ కో అనేటటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి వీళ్ళు టెండర్ అప్పగించడం జరిగింది, కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది. వాళ్ళు 54 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి దాన్ని కట్టడం జరిగింది. ఇక ఈ గోడ 2024 మార్చి నెలలో ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ గోడ కట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ గోడని ఓపెన్ చేసింది ఎవరు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు. సో ఇప్పుడు ఈ గోడను చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే కట్టించారు. సో ఈ గోడ కూలిపోయింది, ఈ గోడనే కట్టలేని వాళ్ళు అమరావతిని కట్టేస్తారా అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్తా ఉంటే జనాలు అంత పిచ్చోళ్ళు మాదిరిగా, ఎర్రోళ్ళ మాదిరిగా కనపడతా ఉండారా ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన
పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎక్కడైనా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయంగా వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద బురద చల్లేసుకుందాము, అంతేకాకుండా దాని ద్వారా మనము ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొని వచ్చేసి తద్వారా ఓట్లు మళ్ళీ సంపాదించుకొని ప్రజల యొక్క అటెన్షన్ని గ్రాబ్ చేసి తద్వారా మళ్ళీ అధికారంలోకి వద్దాము అని చెప్పేసి ఆయన గారు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ గోడ కూలిన ఘటన ఏదైతే బయటికి రావడం జరిగిందో ఆ వెంటనే ఈ సాక్షి ఛానల్ అక్కడికి వెళ్ళిపోయేసి ఆ గోడ యొక్క స్థితిగతుల్ని చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేసి నవ్వులు పాలైపోయింది. అది కూడా మనందరికీ తెలుసు. సో ఇలాగా వాళ్ళు చేసినటువంటి నీచమైన దిక్కుమాలినటువంటి పనులన్నిటినీ ఎదుటి వాళ్ళ మీద తోసేసి ఆ పూట సేఫ్ అయిపోయేటటువంటి గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిష్ణాతులు అనమాట. అంటే అటువంటి గేమ్స్ ఆడడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినోళ్ళు లేరు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోడికత్తి దాడి జరిగింది. కోడికత్తి దాడి చేసింది ఎవరు? శ్రీనివాస్ అనేటటువంటి యువకుడు. అతను ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు దించుకునే అంతటి ప్రేమించే అంతటి అభిమాని. సో వాళ్ళ అభిమాని ఆయన మీద కోడికత్తితో దాడి చేస్తే దాన్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడికి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, రెండో విషయము, ఇక వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరు భాగంగా ఉన్నారు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు. మరి దానికేమో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద ఆర్టికల్స్ రాసి ఆ బురదని చంద్రబాబు నాయుడుకి అంటించేటటువంటి ప్రయత్నం చేశారు. అది పక్కన పెడితే అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆ బురదని కూడా చంద్రబాబు నాయుడు మీద తోసేటటువంటి ప్రయత్నం అయితే భారీగా చేశారు. ఇప్పటికీ చేస్తానే ఉన్నారు, అది వేరే విషయము. ఇక ఇవన్నీ పక్కన పెడితే కనుక తన ఋషికొండ ప్యాలెస్ని అంత పకడ్బందీగా అంత పటిష్టంగా కట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలోనే డిపిఆర్ అన్నీ సిద్ధమయ్యి నిధులు కూడా మంజూరైపోయి తన పాలనలోనే గుత్తేదారులకు కూడా కాంట్రాక్ట్ని అప్పగించినటువంటి వ్యక్తి ఆ రీటైనింగ్ వాళ్ళని, ప్రజలకు ఉపయోగపడేది, భక్తులకు ఉపయోగపడేది, ఆ రీటైనింగ్ వాళ్ళని స్ట్రాంగ్గా ఎందుకు కట్టించలేదు అనేటటువంటి క్వశ్చన్ కనుక మనం రైజ్ చేయకపోతే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆడేటటువంటి ఈ వికృతమైనటువంటి రాజకీయ ఆటలో మాత్రము మనము పావులు మైపుతాము అని చెప్పేసి నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నా. ఇక మీరు చూసుకుంటే కనుక ఈ గోడను కట్టినటువంటి ఈ సివిల్ ఇంజనీర్ నిర్వాహకం ఏంట్రా అంటే పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆయనది ఇష్టారాజ్యం అనమాట. నాడు ఋషికొండ ప్యాలెస్ పనుల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారినా సరే ఆయనదే హవా. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి ఒకరు ఈ ఇంజనీర్కు మరికొన్ని కీలకమైనటువంటి బాధ్యతల్ని అప్పగించారు. ఋషికొండపై ప్యాలెస్ నిర్మాణ విషయంలో నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా ఈయనే దగ్గరుండి పనులు చేయించాడు. కొన్ని డిజైన్ల తయారీ, పలు పనులను భారీ అంచనాలతో వేయడంలోనూ ఈయనదే కీలకమైనటువంటి పాత్ర. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి అనునయులు అధికారుల రూపంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉండడం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అవినీతి. ఆయన గనక అధికారంలో ఉంటే విచ్చలవిడిగా అధికారులు దోపిడీలకు పాల్పడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని. సో ఇట్లా అవినీతి తీమింగళాలంతా అధికారుల రూపంలో ఏర్పడిపోయి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనమాట. సో చంద్రబాబు నాయుడు గారికి మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇది సరైన టైం, మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చెయ్యండి. ఎందుకంటే మీరు కలలు గంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలి అని చెప్పేసి, మీరు కలలు గంటా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ వ్యవస్థల్లో ఉండేటటువంటి అధికారులు కూడా మీ కళల్ని తమ భుజాలపై వేసుకొని నడిపించగలిగినటువంటి వాళ్ళైతేనే తప్ప అన్యదా మీరు కనే కళలు నెరవేరవు. ఇది వాస్తవం. సో ఇప్పటికైనా కానీ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయండి, ప్రజల్ని కాపాడుకోండి, అభివృద్ధిని చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.